ఆధునిక దేశంలో మహిళలు ఇంకా వివక్షను ఎదుర్కోవడం జరుగుతుందని, వాటికి సరైన గుర్తింపు లభించడం లేదని స్టేట్ సర్ఫ్ జెండర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జమున అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రం కలెక్టరేట్ సమావేశాంధ్రలో మండల సమాఖ్య పదాధికారులకు, సోషల్ యాక్షన్ సభ్యులకు, ఏపీఎంలకు జెండర్ రిసోర్స్ సెంటర్ నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మహిళా సమాఖ్యల ద్వారా వారికి తోడుగా ఉండేలా, ముఖ్యంగా గృహహింస, వరకట్న వేధింపులు, టీజింగ్, అత్యాచారాలు, అక్రమ రవాణా తదితర అంశాలు ఎదురైనప్పుడు బాధితులకు సత్వన్యాయం జరిగేలా అలాంటి అన్యాయాలు జరగకుండా జెండర్ కమిటీ సభ్యులు చూడాలని ఆమె పేర్కొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా? అంగన్వాడీ ఐసిడిఎస్ ఉన్నదా? సఖీ సెంటర్స్ ఉన్నాయా? ఇంకో సెంటర్స్ ఉన్నాయా? ఉమెన్ కమిషన్ ఉన్నాయా? ఏమంటున్నాము? మీరు ఎన్ని ఎక్కువసేపు మాట్లాడితే మీరు 5 సంవత్సరాలు జిఆర్సి అంటే ఐడియా ఉందా మీకు? జెండర్ రిసోర్స్ సెంటర్ అనండి ఒకసారి. జెండర్ ఇది ఎక్కడ ఉండొచ్చు? సో కాబట్టి మనం ఇన్ని ఉన్నాగా కూడా ఇంతకుముందు అనుకున్న ఈ సమస్యలకు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత అంగన్వాడీ కానీ, ఐసిడిఎస్ కానీ, తర్వాత సభ్యురాలు ఏమంటున్నారు? మనము నెంబర్ దీన్ని ఏమంటున్నాం? ఏమంటున్నాము? సంస్థాగత నిర్మాణం అనుకుంటున్నాము. మనిషి నిర్మాణం ఎట్లా అనుకుంటున్నాము? మరి మనకు జిఆర్సి ఏమనుకుంటున్నాము? జిఆర్సి అంటే ఏంటి? జెండర్ రిసోర్స్ సెంటర్. మరి జెండర్ రిసోర్స్ సెంటర్ కూడా నిర్మాణం ఉండదా? ఎట్లా ఉంటుంది మరి? ఉండకూడదా? ఉండాలనా? సో మన జిఆర్సి నిర్మాణం ప్రకారం మన గ్రామంలో ఎవరుంటున్నారు? నెంబర్ తర్వాత ఎవరుంటున్నారు? ఏదో ఆఫీసు అని చెప్పారు కాదు, మీ పుట్టిల్లు అని అనుకోండి. ఈ సంఘం కూడా ఒక పుట్టిల్లు లాగా, ఒక మంచి దీంట్లో ఉంటే, ఆ సంఘం ఆశ్రయం ఉంటే, అర్థమైందా? మనకి మనం అంటే మన సంఘాలు మనకి సహాయం చేసుకునేటువంటివి స్వయం సహాయక సంఘాలు. సో ఇప్పుడు స్వయం సహాయక సంఘాల్లో మనము ఏం చేయబోతున్నాము? జెండర్ రిసోర్స్ సెంటర్ని అని చాలా కింది స్థాయిలో ఉన్నటువంటి మహిళలకి ఆ ప్రదేశం ఏ బాధ ఉందో ఆ బాధలో నుంచి వెళ్ళిపోవడమే మార్గం. అంతే. ఆ వెళ్ళిపోవడాన్ని నువ్వు ఏమన్నా చెప్పు, ఏ సాంప్రదాయం అంటావు, లేచిపోవడం అంటావు, పవిత్రం అంటావు, అపవిత్రం అంటావు, నీ దృష్టిలో ఏదో 100 మాటలు ఉంటాయి. కానీ వాటన్నిటితోటి ఏమీ నిమిత్తం లేదు. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ అలాంటి ఆమెకి అక్కడి నుంచి వెళ్ళిపోయాక బాగుంటుందా? జెండర్ రిసోర్స్ సెంటర్ అనే దాన్ని మనం ఇప్పుడు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ సెర్ప్ అనేది ఉంది. అది గ్రామీణ ఉపాధి పథకాన్ని, తర్వాత మనకి జీవనోపాధుల్ని అందించేటువంటి వ్యవస్థగా ఉన్నటువంటి సంస్థ. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పనిచేస్తూ ఉంది. రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో భాగంగా ఉంది. మనం ఈ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో భాగంగా ఉన్న ఈ సంస్థలో మనం గత 25 ఏళ్ళు నిండాయి. స్వయం సహాయక సంఘాలు అని పెట్టి పేద మహిళలకు అండగా నిలబడి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అనేది మనం కృషి చేస్తూ ఉన్నాము. ఇవాళ ఆ మహిళలందరూ కూడా ఎంతో ముందుకు వచ్చి, ఇవాళ ఒకప్పుడు ఈ సంఘాలు అనేవి జస్ట్ ఒక మిరపకాయ, ఉప్పు, అప్పు తీసుకోవడం కోసం ఏర్పడినటువంటి సంఘాలు. బియ్యం అప్పు పథకాలు నడిపించిన మనం సంస్థ తరఫున కూడా అలాంటి పరిస్థితుల్లో నుంచి ఇవాళ మరి కోటీశ్వర్లు కావాలి అని కలలు కంటూ పెట్రోల్ బంకులు నడిపిస్తున్నారు, శక్తి మిషన్ కింద క్యాంటీన్స్ నడిపిస్తున్నారు, తర్వాత సోలార్ ప్రాజెక్టులు నడిపిస్తున్నారు. అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు వాళ్ళు చాలా వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక్కొక్క మహిళా స్వయం సహాయక సంఘంలో 2 లక్షల అప్పుగా హామీ లేని అప్పును తీసుకోగలుగుతా ఉంది, ముందుకు నడుస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం మహిళలకు సంబంధించిన సమస్యలు తీసుకుంటే చాలామంది మహిళలు ఇవాళ అసలు ఇళ్లలో మరి గృహహింసకు గురవుతూ ఉన్నారు. బయటకి చూస్తే కూడా బయట కూడా మహిళలపై హింస అధికంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో మనం పేద మహిళల కోసం ప్రత్యేకంగా గతంలో కుటుంబ సలహా కేంద్రాలు అని నడిపించాం. ఉచిత కుటుంబ సలహా కేంద్రాలు అని మహిళల కోసం. ఇవాళ ఆ పథకాన్ని మనం సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం తీసుకుని NRLM ద్వారా
దేశవ్యాప్తంగా రన్ చేస్తూ ఉంది. దానికి జెండర్ రిసోర్స్ సెంటర్ అనే పేరు పెట్టి రన్ చేస్తూ ఉంది. అందులో భాగంగా మళ్ళీ ఇక్కడ కూడా తిరిగి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలంలో కూడా జెండర్ రిసోర్స్ సెంటర్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి నిర్ణయం చేసింది ప్రభుత్వం. అలాగే సిఇఓ గారు అందరికీ కూడా, దివ్యా దేవరాజన్ గారు అందరికీ కూడా అన్ని మండలాలకి జెండర్ రిసోర్స్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దానికోసం ప్రత్యేక నిధులను కూడా ఇచ్చారు. సో ఈ సహాయంతో ముందుకు నడిపించాలి జెండర్ రిసోర్స్ సెంటర్ని అని జిల్లా సమాఖ్యల నాయకులు, మండల సమాఖ్యల నాయకులు అందరినీ కూడా కోరుతూ ఉన్నారు. ఇవాళ మేము కూడా అందులో భాగంగా జిల్లాలన్నీ కూడా పర్యటిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇది 21వ జిల్లా. మేము రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉన్నాము. అందరికీ శిక్షణ ఇస్తున్నాము. ఆ సెంటర్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఎలా నడపాలి, దాంట్లో ఎలా ఫలితాలను మనం బయటికి తీసుకురావాలి అనేది జాతీయ ఆరోగ్య సంస్థ సర్వే చేస్తుంది. అందులో మనకి ఏం చెప్తున్నారు అంటే, మన రాష్ట్రంలో కూడా దాదాపు 87% మంది మహిళలు సాధికారత మార్గంలో ఆర్థికంగా ముందుకు సాగినప్పటికీ కూడా మరి గృహహింస అనేది మా భర్తలు మమ్మల్ని కొట్టచ్చు అనే మాట్లాడుతున్నారు. సో అది చాలా తీవ్రమైన మాట. అలా జరగకూడదు. ఒక మనిషి కొట్టే హింసించేటువంటి వ్యవహారం ఉండకూడదు. మరి ఈ విషయం చాలా సీరియస్ దీంతో కూడుకుంది. అలాగే 100 మంది మహిళల్లో 78 మంది మహిళలు అసలు బయటకు వచ్చి ఈ విషయాన్ని చెప్పడం లేదు. ఇలా జరుగుతుంది హింస అనేది. సో మరి ఆ పరిస్థితుల్లో మరి ఆ మహిళలను బయటికి తీసుకురావాలి, ఈ హింస లేని కుటుంబాలను తయారు చేసుకోవాలి. అదే లక్ష్యంతో మనం పనిచేస్తూ ఉన్నాము. హింస లేని కుటుంబమే మంచి జీవనోపాధిని ఇవ్వగలుగుతుంది, దాన్ని సుస్థిరం చేయగలుగుతుంది.